ఇది ఎందుకు చెప్పాలంటే ఈ సమాజంలో జరిగే విషయం మీతో నేను సరే బాగుంది బాగలేదు అది వేరే విషయం. కానీ ఇతను మన ఇంటి అబ్బాయిలా ఉన్నాడు, మన చెల్లెల అబ్బాయి, మన చెల్లెల కొడుకు, మన అక్క కొడుకులా ఉన్నాడు. నన్ను మీ ఇంటి అబ్బాయిగా చూపించిన ప్రేమ వచ్చి నేను ఎప్పుడూ నేను మర్చిపోను. అందుకే నా బాధ్యతగా నేను చెప్తున్నాను, జస్ట్ సే నో టు డ్రగ్స్ అండ్ బీ ఆన్ ద రైట్ పాత్. తప్పకుండా మీకు మీ భవిష్యత్తు కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరు మీ భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నం చేసి ఈ సమాజానికి ఏదైనా విధంగా మంచిది చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఏబీ శ్రీప్రసాద్ తో ఫస్ట్ టైం నేను ప్రతిసారి ఒక హీరోతో ఒక సూపర్ హిట్ సాంగ్ ఇస్తాడు. నేను ప్రతిసారి నేను అడిగేటప్పుడు ఒకే ఒక మాట చెప్తాడు, అదే సినిమాలో పాటగా పెట్టాడు. ఆ మాట పాటగా మారింది, డోంట్ వరీ చిచ్చానండి. ఇది పెద్ద హిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ నెక్స్ట్ టైం నాకు ఇన్వైట్ అవసరం లేదు, నేనే వచ్చేస్తాను నెక్స్ట్. మీకెంత సంతోషం కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ నమ్మే మనిషిని నేను. నెగిటివ్ ఎనర్జీ అంటే నాకు చిరాకు. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అలాగే తీసుకుని వెళ్ళి నేను ధైర్యంగా నేను వచ్చి ఈ శుక్రవారం మంచిదైనా చెడ్డదైనా అది మీ దగ్గర ఉంది. నేను గురువారం వరకు నేను చెప్తాను నా సినిమా మంచి సినిమా అని. శుక్రవారం పొద్దున మీరందరూ చూసి చెప్తారు ఇది మంచి సినిమా లేదా అని. మీరిచ్చిన ఈ వేదిక నేను ఎప్పుడు మర్చిపోనండి. ఇది ఈ ప్లాట్ఫామ్ మీకు అందాలని నేను కోరుకుంటున్నాను. నాకే దక్కిందంటే మీకు దక్కుతుంది, అందరికీ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్. విశాల్ అనే వాడికి దేవుడు మీరు ఇచ్చారు కాబట్టి నేను నిలబడి మాట్లాడుతున్నాను. కానీ నేను చెప్తున్నాను, మీకు అందరికీ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ తప్పకుండా మీ లైఫ్ లో వస్తుంది. మీరందరూ బాగుండాలి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెన్నైకి వెళ్ళి మా అమ్మ నాన్న నేను చెప్తాను, I met one of the best, lovely college students atmosphere ever. ఇలాంటి ఒక విషయం వచ్చి నేను మాటల్లో చెప్తే సగమే ఆమెకి సంతోషం వస్తుంది. నేరుగా వచ్చి నెక్స్ట్ టైం నేరుగా తీసుకొస్తాను అమ్మ నాన్న. ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర వచ్చి చెప్పేది ఏమని తెలుసా, వీడి మాట వినమాకండి, వీడు పెళ్లి చేయట్లేదు, చేసుకోవట్లేదు పెళ్లి, వీడి మాట వినమాకండి అని చెప్తారు. సరే అది పట్టించుకోమాకండి. ప్రభాస్ పెళ్ళి అవ్వండి, ఆ తర్వాత నాకు పెళ్ళి అవుతుంది. ఈ సినిమా కొనిన మన తెలుగు ప్రొడ్యూసర్ సతీష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఒక వ్యక్తి ఒక సినిమా మీద పెట్టుకున్న ఆ కాన్ఫిడెన్స్ వచ్చి చాలా ముఖ్యం. మాలాంటి నటులు కోరుకున్న విషయం ఏమంటే మంచి థియేటర్లో మంచి డిస్ట్రిబ్యూటర్లు మంచి ఎగ్జిబిటర్లు దక్కాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ అంటే ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ బాగుండాలి. బేస్మెంట్ బాగుంటే బాగా ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే కూలిపోతుంది. సో రత్నం సినిమాకు ఒక మంచి బేస్మెంట్ సతీష్ గారు వచ్చి పెట్టారు. ఎల్లుండి నుంచి డెఫినెట్ గా మీ ఇంటి పక్కన ఉండే థియేటర్ లో డెఫినెట్ గా రత్నం ఆడుతుంది. తప్పకుండా చూడండి. ఐ లవ్ యూ ఆల్ అండ్ మీడియా కానివ్వండి, మీ ఫ్యాన్స్ కానివ్వండి, దే షూట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో నాకు కూడా ఒక క్వశ్చన్ బిఫోర్ మీరు రండి ఇక్కడికి లోపల అడిగేస్తాను. అంటే మా క్యాంటీన్లో అలా రత్నంలో ఇలా హౌ మీరు ఇందాక చెప్పారు సార్ నమ్మే సైకిల్ కొన్నామంటే నేను కూడా సైకిల్ కొనేసుకుంటే సన్నగా అయిపోతాము. అంటే ఈడ ఎవరికి చెడ్డని అనుకోకూడదు. అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అనుకుంటే అందరూ ఇలాగే ఉంటారు. First of all, very good evening, sir. Good evening. I'm really very happy for seeing you here. My name is Kirti and I am third year ECE department. ఒక రత్నం లాంటి హీరో వచ్చేసినారని క్వశ్చన్ ఇస్, ఇందాక రత్నం మూవీలో ప్రాణం నా ప్రాణం అని సాంగ్ రిలీజ్ చేశారు కదా, మీ రియల్ లైఫ్ లో ఈ సాంగ్ ని డెడికేట్ చేయాలనుకుంటే మీరు ఎవరి కోసం
నా ప్రాణాలు. సెకండ్ క్వశ్చన్. Hello sir, హాయ్ మా. myself Neha from Data Science. Actually, my question is, ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎన్నో డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా సార్, లైక్ నెపోటిజం అని, ఫెయిల్యూర్స్ అని. మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫేస్ దెమ్ అండ్ వాట్ వాజ్ యువర్ మోటివేషన్? అండ్ ఇండస్ట్రీలో యు ఆర్ ద వన్ హూ రైజెస్ యువర్ వాయిస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్. ఆర్ దేర్ ఎనీ ప్లాన్స్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఆల్సో? అలా కాదండి, ఇది వాయిస్ రేస్ చేసేది వచ్చి మన హక్కు. ఏదైనా తప్పు జరిగితే అది మనకెందుకు ఈ పని, మనం సంపాదించుకున్నాం, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటే చాలు అని అనుకుని ఇంట్లో కూర్చునేది కాదు. యూ హ్యావ్ టు వాయిస్ అవుట్. మీరు కూడా మీరు అలాగే ఉండాలి. ధైర్యం, అంతే, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే వీళ్ళు ఇచ్చిన ధైర్యమే, వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను హీరో అయ్యాను. మళ్ళీ నేను తిరిగి సమాజానికి ఏదైనా చేయాలి కదా, దాంట్లో ఏదైనా తప్పు జరిగేటప్పుడు నేను చూసేటప్పుడు నేను ఆస్క్ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ ఎస్, ఇండస్ట్రీలో 19 సంవత్సరాల్లో ఉంటుంది, ఇలా వెళ్తుంది, రోలర్ కోస్టర్ రైడ్ గా వెళ్తూ ఉంటుంది. దాంట్లో ఎంతో చూస్తాం, వెనక పొడుస్తారు, ముందు పొడుస్తారు, మాట్లాడతారు. అదంతా చూసుకోకూడదు, సూట్ గా వెళ్ళాలి, స్ట్రైట్ గా వెళ్ళాలి, అంతే. ఇది ఈ చెవిలో తీసుకుని ఈ చెవిలో వదిలేయాలి, అంతే. గుడ్ ఈవినింగ్ సార్, జనార్దన్ 5 years CSC. సార్, చాలా హీరోస్ చూస్తుంటాం, వాళ్ళు ప్రెస్ మీట్స్ ని పిలుస్తారు, వాళ్ళు ప్రెస్ మీట్స్ వెళ్ళి అటెండ్ అవుతారు, వాళ్ళు మూవీస్ ప్రమోట్ చేస్తారు. బట్ మీలో ఉన్న ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మీరు కాలేజెస్ చూస్ చేసుకుంటారు, స్టూడెంట్స్ నే చూస్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ సార్? అంటే వీలే కదండి నన్ను కమ్ ఇన్ పర్సన్. దట్ ఈస్ మై బేసిక్ డ్యూటీ. ఆ దాంట్లో నేను చాలా కష్టపడి నేను చెన్నై నుంచి వచ్చాను నేను చెప్పను, అది నా బాధ్యత. నేను వచ్చాను, సో వాళ్ళందరికీ దొరుకుతుంది ఆనందం. అందుకే స్ట్రైట్ గా నేను చెప్పాను కదా, నాకు ఇలాంటి కాలేజ్ అట్మాస్ఫియర్ లో వచ్చినప్పుడు నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఐ లవ్ టు బీ అమిడ్స్ట్ అమాంగ్ దెమ్. నాకు ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ప్రాబ్లీ, అందుకే అన్ని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు భయపడతారు నన్ను కాలేజ్ పంపించినప్పుడు. ఇతను వచ్చి సడన్ గా 6 నెలలు గ్యాప్ అడుగుతాడు, మళ్ళీ పోయి కాలేజ్ చేరి ఏదైనా ఒక కోర్సు ఇది నా బాధ్యత. ఐ లవ్ టు బీ విత్ ద కాలేజ్ స్టూడెంట్స్. ఇట్ గివ్స్ మీ కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్. Hi sir, I am Sharmila from 3rd year CSC department. Hi Sharmila. So you are in Tirupati now. With the blessings of Balaji, you should be so genuine to answer this question. So who is going to be next CM of Andhra Pradesh? It's a very tough one. So your question sir, please. కొన్ని విషయాలు ఆ దేవుడి ముందు, ఈ దేవుడి ముందు నేను ఎప్పుడు జూన్ 4th కదా, జూన్ 4th కదా రిజల్ట్. రిజల్ట్ ఎప్పుడు? జూన్ 4th కదా. జూన్ 4th ఎప్పుడు మీరు జగన్ గారిని సీఎం గా కలుస్తారండి. అందరి తరఫున ఒక క్వశ్చన్. ఎంతో మందికి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఉంటుంది, ఎంతో మందికి ప్యాషన్ అనేది ఉంటుంది, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం చాలా కష్టం అనేది అందరికీ తెలుసు. మీరు ఎన్నో కష్టాలతోనే వచ్చారు, తెలిసింది. అలా ఆ కష్టాలు చూసి మీరు మాకేదైనా సజెషన్ ఇవ్వగలరా? ఒకే ఒక విషయమే, నేను కరెక్ట్ అయిన విషయం. 2 విషయాలు నేను గుర్తుపెట్టుకోండి. నాకు మొహమాట లేదు. నేను థెరపీకి వెళ్తాను. థెరపీ వేరే, సైకియాట్రిస్ట్ వేరే. నేను థెరపీకి వెళ్తాను వారానికి ఒకసారి. అతని పేరు డాక్టర్, కానీ ఆయన డాక్టర్ గా నన్ను పేషెంట్ గా చూడు, నేను ఆయన డాక్టర్ గా చూడను. థెరపీ అనేది చాలా ముఖ్యం. చాలా మంది అనుకుంటారు సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తే, థెరపిస్ట్ దగ్గర వెళ్తే మన మెంటల్ అనుకుంటారండి. అది కాదండి. ఈడుండేది అంతా మనం వెళ్ళి జిమ్కి వెళ్ళి వెయిట్లు లిఫ్ట్ చేసేదిలో నాకు నమ్మకం లేదు. ఈడు బాగుండాలి, మెంటల్ హెల్త్ బాగుంటేనే మన శరీరం బాగుంటుంది, అది ముఖ్యం. సో ఐ రియలీ ఫీల్ దట్ టు have a lot of patience
ఓపిక ఉండాలి. ఇవాళే వచ్చి హీరో అయ్యి రేపే యాక్షన్ హీరో అయ్యి ఎల్లుండే సీఎం అవుదాం అలా అంట కాదు. ఉంది, దేవుడు అందరికీ అవకాశం ఇస్తారు. ఈ సంవత్సరం లేకపోతే కూడా నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం నువ్వు అడిగావు కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయం రావాల్సిన కోరుకుని రావాల్సిన వ్యక్తులందరికీ, నాట్ ఓన్లీ యాక్టర్స్ యాక్ట్రెసెస్ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా సరే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఈ సంవత్సరమే కాదు, వెయిట్ చేయండి. డెఫినెట్ గా మీకు ఒక దారి ఉంటుంది, మీకు ఒక ట్రాక్ వేస్తుంటారు దేవుడు. ఆ ట్రాక్ లో వెళ్ళడానికి టైం వస్తుంది, ఆ టైం ఉపయోగించుకోండి. వెంటనే జరగదు. నా ఒక చిన్న రిక్వెస్ట్, మా కాలేజ్ కల్చరల్ క్లబ్ సో మీరు ఒక్క నువ్వు నేను ఒకటే. నేను కాలేజ్ కల్చరల్ క్లబ్ ఓకే అంటే డోంట్ వరీ అమ్మా, ఎందుకు అంత నచ్చుతుంది సార్? డాన్స్ చేయాలండి సార్, మీరు ఒక స్టెప్. ఓకే, దేని వల్ల నీకు లవ్ ఫెయిలియర్ అయిందా, ఇప్పుడే లవ్ పుట్టిందా? నీకు లవ్ రావాలనే కదా. ఓహో, It's an amazing treat to us, sir. So, title sponsored by Fortune Global Consultancy. So, please, will you unveil this? Dream to study abroad. Start your journey with FGC. మనకి వచ్చేట్లా చదివేదైతే వద్దు మనకి. Thank you, sir. Thank you so much. నాకే చల్లగేసి ఉంటుంది. అమ్మ నాన్నకు ఒకటి చూపించాలి, ఒక నిమిషం ఉండండి. Touches అందరూ on చేయండి. Come on, take your mobiles out. And now you're out. Touches out. Come on. వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్, ప్లీజ్. చేస్తున్నాము సార్, ప్లీజ్ వెల్కమ్. సో ఒక గ్రూప్ పిక్చర్ కోసం మిమ్మల్ని రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. సో వెల్కమ్ మూవీస్ స్టాటిస్టిక్స్ ఏప్రిల్ రిలీజ్ అందరూ చూసేద్దామా? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేద్దామా? SVC సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అదే సెలబ్రేషన్స్ లో భాగంగా రత్నమ్మ రిలీజ్ ని కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ప్రొడ్యూసర్ గారు కూడా సతీష్ గారు మంచి డాన్స్ ఆడేస్తున్నాడు అన్న. SVC ఇంత సైలెంట్ గా ఉంటే కుదరదమ్మా. అంటే అట్లుంటారు మరి మనతో ఇక్కడ. విశాల్ గారు వాళ్ళ ప్రియ కూడా మీతో ఒక ఫోటో దిగాలనుకుంటున్నారు. సో ప్లీజ్ సంజయ్ గారు బట్టి
Team, please. Team. Vishal sir's team on stage. Yes. Okay. Thank you, sir. Thank you so much. సారీ ట్రైలర్ చూసేద్దామా? చూసి ఎంజాయ్ చేద్దాం. మన బెస్ట్ విషెస్ ని రత్నం టీమ్ కి అండ్ విశాల్ గారికి మన రత్నం కి తెలియజేద్దాం. ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రకి కేటాయించినప్పుడు మన బోర్డర్లోకి వచ్చి ఏ బస్సు వెనక్కి తిరిగి ఉండదు. వీడికి ఎందుకంత కోపం వస్తుంది? మళ్ళీ ఇంటేనేమో. అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. తిరుపతి కాదు, వేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, నేను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. ఒక్కరు ముప్పలు అవుతుంటాడు, ఏ స్పాట్ దొరుకుతాడు? ఎక్కడ తేడా పట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. వెళ్ళిపోయినాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎస్విసి తిరుపతి. ప్రమోషన్స్ కి విశాల్ దగ్గరికి వచ్చారు. ట్రైలర్, సాంగ్స్ అన్ని చూసేసాము. సో నెక్స్ట్ ఏంటి? రష్. ఏంటి? హలో, రష్. 2K24. So yes, please proceed with your event. Thank you so much for your love and support. వెళ్దాను. This is like a Shravani signing off. సైనింగ్ ఆఫ్ అంట. వెయిట్ మినిట్. ప్రతి మళ్ళీ వచ్చేస్తారు. What is this? D4. Yes, so here we go. Trailer of Ratnam. మళ్ళీ ట్రైలర్ ఓకే. తమిళనాడు బోర్డర్లో ఏం జరుగుతుంది? తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రకి కేటాయించినప్పుడు మన బోర్డర్లోకి వచ్చి ఏ బస్సు వెనక్కి తిరిగి ఉండదు. వీడికి ఎందుకంత కోపం వస్తుంది? అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. తిరుపతి కాదు, వేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, నేను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. ఒక్కరు ముప్పలు అవుతుంటాడు, ఏ స్పాట్ దొరుకుతాడు? ఎక్కడ తేడా కొట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. రత్నం రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ ఎలా ఉంది?
స్టేజ్ పైకి ఇప్పుడు ఎవరిని పిలవాలి? విశాల్ గారిని కాదు,